మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ సిబిసిఐడి ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతని గ్రానైట్ వ్యాపారుల దగ్గర 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ శివశంకర్ పట్టుబడ్డారు. ఇటీవల వాసవి గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఇష్యూ నుంచి బయటపడేందుకు శివశంకర్ 2 లక్షలు డిమాండ్ చేసినట్లు అధికారులకు సమాచారం అందింది. శివశంకర్ పై ప్రత్యేక నిఘా ఉంచిన సిబిసిఐడి ఏసీబీ అధికారులు ఓ రెస్టారెంట్ లో సెటిల్మెంట్ చేయబోతున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగారు. సెటిల్మెంట్ లో పాల్గొన్న వాసవి గ్రానైట్ యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివశంకర్ తో పాటు గ్రానైట్ యజమానిని ఏసీబీ సిబిసిఐడి అధికారులు విచారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, గ్రానైట్ డిప్యూటీ డైరెక్టర్ మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి శివశంకర్ ను ఏసీబీ సిఐడి పక్కా ప్లాన్ వేసి అతన్ని రెడ్ హ్యాండ్ గా అదుపులో తీసుకుంది. విషయం చూసినట్టు స్థానిక ఏదైతే చిమ్మకుర్తిలో ఉన్నటువంటి వాసవి గ్రానైట్ సంబంధించిన దాంట్లో జరిగినటువంటి ఒక ప్రమాదం అంటే రాయిపడి ఒక కార్మికుడు మృతి చెందడం జరిగింది. సో ఆ కార్మికుడు మృతి చెందిన ఘటనలో 2 లక్షల రూపాయలు సెటిల్మెంట్ కు ఇతను డిమాండ్ చేశాడు. సో ఇది సెటిల్మెంట్ చేసుకునేందుకు మధ్యవర్తిగా అసోసియేషన్ ఏదైతే గ్రానైట్ సంబంధించిన అసోసియేషన్ సభ్యులు ఉంటారో దాంట్లో ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి గాని పని గాని సురేష్ అనే ఒక ముగ్గురు వ్యక్తులు డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి శివశంకర్ ను సంప్రదించడం జరిగింది. సో వాసవి గ్రానైట్ కు ఇటు డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ కు మధ్య ఒక రాయబారం నడిపి కేపీలో సెటిల్మెంట్ చేసుకుందామో రావాల్సిందిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే అప్పటికే గతంలో ఏదైతే సెటిల్మెంట్ వ్యవహారం విపరీతంగా ఏదైతే శివశంకర్ నడుపుతున్నాడో ఒక సమాచారం ఏసీబీ సిబిసిఐడి కిందో ఇతని మీద ప్రత్యేక నిఘా అనేది గత ఒక 2 నెలలు 3 నెలల కాలం నుంచి కూడా పెట్టినట్టు తెలుస్తుంది. అంటే ఇటీవల మొన్న జరిగినటువంటి అద్దంకి మండలం శంకరంపాడు దగ్గర జరిగినటువంటి ఎస్ఎల్ కారులో ఏదైతే పట్టుబడ్డదో గంజాయి కానీ అది. సో దానికంటే ముందు పార్టీలో వీళ్ళు పాల్గొన్నారు. అక్కడ సెటిల్మెంట్ మైనింగ్ సంబంధించిన సెటిల్మెంట్ జరిగాయి. ఇందులో మైనింగ్ అధికారులతో పాటు పోలీసు అధికారులు మిగతా పొలిటికల్ సంబంధించిన సభ్యులు కూడా పాల్గొన్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఈ పార్టీ ఏదైతే జరిగిందో అక్కడ కూడా సెటిల్మెంట్ వ్యవహారంలో ప్రధానంగా భూమిక ఎవరైతే మైనింగ్ డైరెక్టర్ అయినట్టు శివశంకర్ పోషించాడని చెప్పేసి నిఘా వర్గాలకు సమాచారం ఉంది. సో ఈ నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్నటువంటి సిబిసిఐడి ఏసీబీ ప్రత్యేకంగా ఇతని నిఘా వేసింది. సో వైజాగ్ నుంచి ప్రత్యేక బృందాలు అనేవి ఒంగోలుకు వచ్చాయి. ఒంగోలుకు వచ్చిన క్రమంలో ఏదైతే శివశంకర్ ను వెంబడిస్తున్న క్రమంలో అలాని కేబీ రెస్టారెంట్ లో సెటిల్మెంట్ జరగబోతుందని ఒక సమాచారం అందుకున్నాయి నిఘా వర్గాల ద్వారా. సో వెంటనే రెడ్ హ్యాండ్ గా కేబీ రెస్టారెంట్ లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ మధ్య సెటిల్మెంట్ జరుగుతున్న వ్యవహారం చూసిన తర్వాత రెడ్ హ్యాండ్ గా శివశంకర్ అదుపులో తీసుకున్నారు. శివశంకర్ తో పాటుగా ఏదైతే సెటిల్మెంట్ చేసుకోవడానికి వచ్చారో వాసవి గ్రానైట్ యజమాని సిద్ధా సురేష్ ని ఆయన కూడా అదుపులో తీసుకుని విచారించారు రాత్రి నుంచి. సో విచారించిన అనంతరం ఈ సమాచారాన్ని సంబంధిత అధికారులకు పోలీసు అధికారులకు అటు మైనింగ్ అధికారులకు కూడా సమాచారం అందించారు. మైనింగ్ అధికారులకు సమాచారం అందించిన అనంతరం ఏదైతే అసోసియేషన్ సభ్యులు ముగ్గురు ఉన్నారో ఈ ముగ్గురుతో పాటుగా గ్రానైట్ సంబంధించిన మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ అదే విధంగా సిద్ధా సురేష్ వాసవి గ్రానైట్ యజమాని వీళ్ళు 5 మందిని కూడా అదుపులో తీసుకుని ప్రస్తుతం వీరిని వైజాగ్ తరలించారు. సో తదుపరి వీరిని విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో చూడాలి ఏసీ మైనింగ్ అధికారి పట్టుబడిన నేపథ్యంలో ఎటువంటి చర్యలు ఉంటాయని. థ్యాంక్ యూ.